నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా పానీపూరి అంటే అమితమైన ఇష్టం అనే చెప్పొచ్చు. కానీ పానీపూరి ఎక్కువగా తినేవాళ్ళు బీ కేర్ఫుల్. పానీపూరి తినటం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి రీసెంట్గా మనం వార్తలు వింటున్నాం. నిజంగా పానీపూరి తినటం వల్ల క్యాన్సర్ వస్తుందా, అసలు వచ్చే అవకాశం ఉందా? ఇటువంటి విషయాలన్నింటి గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంకాలజీ సర్జన్ మోహన్ వంశీ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, రీసెంట్గా మనం ఒక వార్త వింటున్నాం సార్, పానీపూరి తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. నిజమేనా సార్? వెరీ ట్రూ. అసలు బయట ఈ కలరింగ్ ఏజెంట్స్, ఆ తర్వాత అన్ని ఫుడ్ ఐటమ్స్లో వాడే అనేక రకాల, ఎస్పెషలీ చైనీస్ ఫుడ్ ఐటమ్స్లో వాడే అనేక రకాలైన కెమికల్స్, రీయూజ్డ్ ఆయిల్స్ ఒకటే వాడుతుంటారు, అదే ఫ్రై చేస్తుంటారు. వీటన్నిటి వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందండి. క్యాన్సర్ రావడానికి ఇదే మూల కారణం అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఇంట్లో ఫుడ్ తీసుకోవడం మానేసి రోజు ఈ స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటున్నారు చూడండి పిల్లలందరికీ. మీరు ఇంకా చూడండి, ఒక 30 years తర్వాత క్యాన్సర్ ఇన్సిడెంట్స్ 10 times పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా కారకాలండి. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. కాటన్ క్యాండీ బ్యాన్ చేశారు పాండిచేరిలో, కర్ణాటకలో. రోడమిన్ బి అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది కాటన్ క్యాండీలో. పీచు మిఠాయి చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా చిన్నప్పుడు. మీరు తినలేదు, మా చిన్నప్పుడు మేము స్కూల్ బయట అమ్ముతుండేవాళ్ళు పింక్ కలర్. సో అందులో రోడమిన్ బి అనే కెమికల్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందని మనం డిస్కస్ చేసాం లాస్ట్ టైం కూడా. పానీపూరిలో కూడా అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి. ఇప్పుడు టేస్ట్ కోసం అనేక రకాలైన, ఇప్పుడు ఆ కలరింగ్ ఏజెంట్స్ కూడా బ్యాన్ చేస్తారు కర్ణాటకలో. ఆ గోబీ మంచూరి, చికెన్ 65 వాటి కలర్ వేస్తారు చూడండి, అప్పుడే రెడ్ కలర్ రావడానికి. ఆ కలరింగ్ ఏజెంట్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తారు ఇప్పుడు. ఆ కలరింగ్ ఏజెంట్స్ అన్నిట్లో కూడా క్యాన్సర్ ఉంటుందండి. ఇప్పుడు పానీపూరిలో అనేక రకాలైన, ఇప్పుడు చాలా రకాల స్టడీస్, శాంపిల్స్ చేసినప్పుడు 3 ఇంపార్టెంట్ కెమికల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి బ్రిలియంట్ బ్లూ, టాట్రా జైన్ అండ్ సన్సెట్ ఎల్లో. ఈ 3 కూడా క్యాన్సర్ కారకాలేనండి. ఆ పానీపూరిలో కలర్ కోసం, టేస్ట్ కోసం వాడే వాటన్నిటి వలన కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. ఫర్ దట్ మ్యాటర్ ఏ రకమైన ఫుడ్ ఐటమ్ మనం బయట తీసుకున్నా కూడా అన్ని రకాల పేస్ట్రీస్లోనూ వాళ్ళు వాడే కెమికల్స్, ఆ పెయింటింగ్కి, దానికి బర్త్డే విషెస్ టు సమ్ పర్సన్ పేరు రాస్తే క్రీమ్కి, అన్నిటిలోనూ కూడా క్యాన్సర్ కారకాలే ఉంటాయండి. మీరు చెప్పారు సార్ ఇంతకుముందు వీడియోలో కూడా, మైదా పిండికి రిలేటెడ్ మనం ఏం వాడినా కూడా క్యాన్సర్ వస్తుంది. బేకరీ ఐటమ్స్ అన్ని మైదాతో తయారు చేస్తారు. మైదా తయారు చేయడం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అండి. అన్నిట్లోనే మైదా వాడతారు. ఎందుకు? మైదా ఇస్ ద చీపెస్ట్. గోధుమ పిండి కన్నా, బియ్యం పిండి కన్నా, జొన్న పిండి కన్నా మైదా ఇస్ ద చీపెస్ట్ అండ్ టేస్టీ. మైసూర్ బండ అంటారు చూడండి, చాలా ఇష్టంగా తింటున్నాం. మైదానే ఉండేది. రుమాలి రోటీ అంటే ఏముందండి? మైదా. అన్నిట్లోనే బేకరీ ఐటమ్స్ అన్నిట్లో కూడా మైదానే ఉంటుంది. ఏ ఐటెంలో మైదా ఉండదు చెప్పండి? సో ఏ 5-star హోటల్కి వెళ్ళినా అదే ఉంటాయి, మైదాతోనే చేస్తారు. టేస్టీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ సార్లు తింటాము. గోధుమ పిండి కన్నా టేస్టీగా ఉంటుంది కదా, అదే ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇదేనండి. పానీపూరి కానివ్వండి, పీచు మిఠాయి కానివ్వండి, మనం బేకరీలో తినే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా ఇప్పుడు బేకరీలో తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కలరింగ్ ఏజెంట్స్, కెమికల్సే కాకుండా అలా అన్ని రకాలుగాను ఫ్యాట్స్ ఉంటాయండి. ఫ్యాట్స్ ఇప్పుడు అన్ని రకాల సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్నీ వస్తాయండి. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఒబేసిటీలోనే ఎక్కువ వస్తుంటాయండి. ఓకే సార్, ప్రత్యేకించి మనం నిత్యం తీసుకునే ఫుడ్, వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండే ఐటమ్స్ ఏమైనా? లాట్ ఆఫ్ స్టడీస్ అండి. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల అనేక ఒబేసిటీ ఎక్కువ వస్తుంది. రెడ్ మీట్ తీసుకునే దేశాల్లో పర్ క్యాపిటా రెడ్ మీట్ కన్జంప్షన్, పర్ క్యాపిటా ఫ్యాట్ కన్జంప్షన్ ఏ కంట్రీలోనే ఎక్కువ ఉంటే ఆ కంట్రీస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి నైజీరియా తీసుకున్నాం అనుకోండి. ఒకప్పుడు వెరీ డెవలప్డ్ కంట్రీ నైజీరియా. నైజీరియాలో ప్రతి 1,00,000 మందికి 2 మాత్రమే కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే న్యూయార్క్ సిటీలో ప్రతి 1,00,000 మందికి 200 మంది కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పెరుగుతుంది. జాపనీస్లో వాళ్ళు చాలా, జపాన్లో ఉండే జాపనీస్ చాలా చక్కటి ఫుడ్ తీసుకుంటారు. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్, ప్లాంట్ ఫుడ్, ఫిష్ తీసుకుంటారు. వీళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఇదే జాపనీస్, నైజీరియన్స్ న్యూయార్క్ మైగ్రేట్ అయ్యారు అనుకోండి, 2nd generation, 3rd generation జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అమెరికాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
అంటే ఎథ్నిక్ రేస్ని బట్టి కాదు, వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి. సో వీళ్ళు బ్లాక్ ఆఫ్రికన్స్, వాళ్ళేమో జాపనీసు, రేస్ ఏదైనా కూడా న్యూయార్క్ మైగ్రేట్ అయ్యి న్యూయార్క్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళలో ఆ క్యాన్సర్స్ అన్ని ఎక్కువగా వస్తున్నాయి. సో జపాన్కి మన ఇండియాకి వచ్చిన సిమిలారిటీ ఉందండి, సౌత్ ఇండియాకి. జాపనీస్లో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అండి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్. మన సౌత్ ఇండియాలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. ఫుడ్ వల్లనే. ఇద్దరికి కామన్ ఏంటో తెలుసా అండి? రైస్. జాపనీస్ కూడా రైస్ ఎక్కువ తింటారు, సౌత్ ఇండియాలో మనం రైస్ ఎక్కువ తింటాం. సో రైస్. మనకి నార్త్ ఇండియాలో మళ్ళీ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ, వాళ్ళు రైస్ తక్కువ తింటారు. రిస్క్ తో కూడుకున్నదైనా సార్ ఈ క్యాన్సర్ కూడా? డెఫినెట్లీ ఎనీ క్యాన్సర్ ఇస్ రిస్కీ. ఇప్పుడు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిడెమిలాజికల్ డేటా. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో రైస్ ఎక్కువ తింటాం, స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం. జాపనీస్లో కూడా స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. రెండింటికి కామన్ రైస్. కోర్స్ మనం ఎక్కువగా పికిల్స్ తింటాం వల్ల కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటాం. జాపనీస్ కన్నా సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. అంటే మనం ఈ సాల్టెడ్ పికిల్స్ తింటాం చూడండి, ప్లస్ ఆయిల్స్ అన్ని చాలా ఎక్కువగా తింటాం తమిళనాడులోను, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను, ఇంకా తెలంగాణలో కూడా ఎక్కువగా తింటాం పికిల్స్. వేపుళ్ళు ఎక్కువగా ఫ్రైస్ రెగ్యులర్గా తినే వాళ్ళే ఉంటారు సార్. అట్లా ఫ్రైస్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఏదైనా కూడాను మనం మోడరేషన్లో తీసుకోవాలండి. ఫ్రై ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, చక్కగా ఆయిల్లో ఫ్రై చేస్తారు. వాడే ఆయిల్ బట్టి ఉంటుంది, ఆయిల్ రిపీటెడ్గా రీయూజ్ చేస్తున్నారు అనుకోండి. మార్నింగ్ మిర్చి బండి దగ్గర పెట్టండి, మార్నింగ్ ఆయిల్ పోస్తారు, బాండి నిండా ఆయిల్ పోస్తారు, దాంట్లో అలా ఫ్రై చేస్తూనే ఉంటారు. రాత్రి వరకు అలానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రాత్రి మిగిలిపోయిన ఆయిల్ స్టోర్ చేసుకుంటారు, మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే అదే పెడతారు. ఆ రీయూజ్డ్ ఆయిల్స్ అన్నీ కూడా క్యాన్సర్కి దోహదం చేస్తాయండి. అన్ని రీయూజ్డ్ ఆయిల్స్. మీరు రోజు తినే ప్రతి ఫుడ్ ఐటమ్, ఫ్రైడ్ ఐటమ్, వడ, గారె, మైసూర్ బోండా, మిర్చి బజ్జీ, అన్నీ కూడా అన్ని రకాల వేపుల్ ఐటమ్స్. హోటల్లో ఏమైనా వాళ్ళు రోజు ఫ్రెష్గా ఆయిల్ వేస్తారు అనుకున్నారా? మీరు ఏమైనా 5 స్టార్ హోటల్లో కూడా వాళ్ళు ఫ్రెష్గా ఆ రోజుకి ఆయిల్ వేసి మిగతా ఆయిల్ పారేస్తారు అనుకున్నారా? ఏమీ చేయరు. సో ఈ రీయూజ్డ్ ఐటమ్స్ అన్నీ కూడా నుండి ఆయిల్స్ ఎస్పెషల్లీ దే ఆర్ క్వైట్ డేంజరస్ అండి. సో ఈ ఫ్రై ఐటమ్స్ ఎక్కడ తిన్నా కూడాను మనకి డేంజరే. ఇంట్లో మనం అంత ఆయిల్ వాడడం, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వాడతాం. ఇప్పుడు మనకు ఆయిల్ తక్కువగా యూసేజ్ ఉంటుందని చెప్పి నాన్ స్టిక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా సార్, దాని వల్ల కూడా నాన్ స్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది. అంతే టెఫ్లాన్ కోటెడ్, ఆ హీట్కి ఆ పార్టికల్స్ వచ్చేస్తాయి, మైక్రో పార్టికల్స్ అన్ని ఆ ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేస్తాయి. సేమ్ ఈస్ ద కేస్ విత్ మైక్రోవేవ్ ఓవెన్. దాంట్లో ఫుడ్ వెయిట్ చేసినప్పుడు కెమికల్స్ తయారవుతాయి. చాలా ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసి వాడుతున్నాము, రెఫ్రిజ్లో పెట్టుకుంటున్నాము. మా చిన్నప్పుడు అంటిల్ ఐ వాజ్ ఇన్ 17 వీ నెవర్ హ్యాడ్ ఎ రెఫ్రిజిరేటర్. ఏ రోజు ఆ రోజు ఐటమ్స్ మా మదర్ కుక్ చేసేవాళ్ళు, మిగిలిపోయిన ఐటమ్స్ ఎవరికైనా ఇచ్చేసేవాళ్ళు. సాయంకాలం రాత్రి ఎవరైనా వాళ్ళు వస్తే ఇచ్చేసేవాళ్ళు. ఫ్రిడ్జ్ లో పెట్టిన అన్ని కూడాను ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఫ్రెష్ ఇస్ బెస్ట్ అండి. ఎనీథింగ్ ఫ్రెష్ ఇస్ బెస్ట్, యూజ్డ్ విత్ బెస్ట్ ఆయిల్స్. అవన్నీ పోయినాయి ఇప్పుడు. మోడర్న్ ఏజ్లో ఇన్ ఎ సిటీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దాట్. మనం ఫ్రీజ్ చేసుకుంటాం, ఇడ్లీలు కూడా 10 రోజులు 5 రోజులు పెట్టుకుంటాం, అంతే, ఒక పెద్ద డబ్బాకి స్టోర్ చేసి ఏ రోజుకి ఆ రోజు వేడి చేసుకొని తింటుంటారు. యూఎస్లో కూడా అదే చేస్తారు కదండి. వాళ్ళ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. రూరల్ ఇండియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఇప్పటికీ కూడా, నాట్ మోర్ దెన్ 60 per 100,000 పాపులేషన్. అదే ముంబైలో 150-200 per 100,000 పాపులేషన్, శాన్ ఫ్రాన్సిస్కోలో 450 to 500 per 100,000 పాపులేషన్. సో అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. 2022లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేటెడ్ that India had about 15 to 16 lakh new cancer cases. That's grossly underestimated అండి. సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ అందరూ అనుకునేది ఏంటంటే దానికి డబుల్ ఉంటుంది ఇండియాలో. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. ఇవాళ మార్నింగ్ నేను ఓపీలో కరోనా కేసు చూశాను అనుకోండి, ఇప్పటికి కూడా ఐ హావ్ టు నోటిఫై టు పబ్లిక్ అథారిటీస్. కొత్తగా ఒక క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేశాను అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ టు నోటిఫై ఎనీబడి, ఐ జస్ట్ ట్రీట్ దెమ్. అంతే. సో అప్రాక్సిమేట్గా ఎస్టిమేటెడ్ నెంబర్ చెప్తున్నారే తప్ప కరెక్ట్గా తెలియడం లేదు. క్యాన్సర్ ఇస్ అన్లెస్ క్యాన్సర్ ఏదో దగ్గర వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చైనా పాపులేషన్ మన పాపులేషన్ ఒకటే, బట్ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకన్నా డబుల్ ఉంది. అంటే వాళ్ళు కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తున్నారు.
ఓకే. సో మొత్తానికి మనకు తెలియక వంశపారంపర్యంగా కొన్ని వస్తుంటే మనం తెలిసి ఆహారం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ని కొని తెచ్చుకుంటున్నాం అంటారు కదా సార్, ఇదే అయి ఉండొచ్చు నిజంగా. మొత్తానికి పానీపూరిని స్కిప్ చేయడమే కరెక్ట్ అంటారు కదా సార్. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీటు అలాంటి వాటికి దూరంగా ఉంటూ, ఫ్యాటీ ఫుడ్కి దూరంగా ఉంటూ, ఆల్కహాల్, టొబాకో అలాంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.